మంత్రిగా ఉన్న తాను ఎందరికో కాంట్రాక్ట్ ఇప్పించినా పైసా తీసుకోలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. తనపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్న కడియం బీజేపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాషాయ నేతలకు రాజ్యాంగంపైన అవగాహన లేదన్న ఆయన తన కుమార్తె కులం మతంపై రాద్ధాంతం తగదన్నారు. మతం మారినంత మాత్రాన కులం మారదన్న కడియం పిల్లలకు తండ్రి కులం వర్తిస్తుందన్నారు. నా పనితీరే నా పెట్టుబడి అని శ్రీహరి అన్నారు. జైత్యాల ఎస్ఆర్ఎస్పి వర్క్స్ ఆయన వేరే వాళ్ళ పేరు మీద ఉంటే అవి టర్మినేట్ చేసి రమేష్ ద్వారా చేయించి ఆయనను క్లాస్ 1 కాంట్రాక్టర్గా నేను ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు చేశాను. మర్చిపోయినవా రమేష్? అన్యాయం కాదా ఇది? పోనీ నిన్ను క్లాస్ 1 కాంట్రాక్టర్ చేశాను, నాకేమైనా డబ్బులు ఇచ్చావా చెప్పు ఇప్పుడు ఓపెన్గా. పలానా రోజున శ్రీహరి గారికి పలానా వర్క్ విషయంలో ₹1,00,00,000 ఇచ్చినా, లేకుంటే పలానా వర్క్ విషయంలో 50 లక్షలు ఇచ్చినా, ఇంకో దగ్గర 10 లక్షలు శ్రీహరి గారికి ఇచ్చినా అని చెప్పు. ఇంత ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను. నీకు పనులు ఇప్పించి నేనేమైనా కమిషన్ తీసుకున్నాను? ప్రజలకు నీ మీద, నీ వ్యవహార శైలి పైన, మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని నువ్వు వ్యవహరించిన తీరు పైన, ఓఆర్ఆర్ అలైన్మెంట్ చుట్టూ నువ్వు చేసిన భూ కబ్జాలను చూసి భయపడిపోయి నిన్ను ఊళ్ళో కూడా రానియలేదు కదా. ఆ భారతీయ జనతా పార్టీ మూడవసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం, రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెప్పి స్పష్టంగా చెబుతున్నది. రిజర్వేషన్లు ఎత్తివేస్తే దళితుల భవిష్యత్తు ఏంటి?